అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి అమ్మక వందనానికి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకేంటంటే 15వ తారీఖు అయితే అమ్మఒడి అనేది షిఫ్ట్ చేయడం జరిగిందని చెప్పేసి మనకి వార్తల్లో అయితే చెప్పడం జరిగింది. అయితే మనకి జూన్ 12వ తారీఖుతో కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ కాబోతున్న సందర్భంలో అయితే మళ్ళీ డెసిషన్ మార్చుకుని సీఎం గారు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారండి. అదేంటంటే మనకి జూన్ 12వ తారీఖున అయితే అమ్మఒడి అయితే వేయడం జరుగుతుంది. అమ్మక వందనం అనేది. అలాగే మనకి ప్రతి బిడ్డకి అయితే అమ్మక వందనం అయితే వేస్తానన్నారు. దీనికి సంబంధించిన లిస్టులు కూడా సచివాలయాలకు అయితే రావడం జరుగుతుందండి. అయితే ఇది ఇప్పుడు మార్చారు కాబట్టి ఆల్రెడీ స్కూల్ దగ్గర ఉన్న డేటాను అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఆ డేటా సచివాలయాల దగ్గర ఉన్న డేటా అనేది పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది చెకింగ్ అయితే చేయడం జరిగింది నిన్న ఈ రోజు. అలాగే మనకి ఈ చెకింగ్ అయిన డేటాలో లిస్టులు అనేవి ప్రిపేర్ చేసి సచివాలయానికి రావడానికి టైం పడుతుంది కాబట్టి రేపు అయితే విడుదల చేస్తామన్నారు. విడుదల చేసిన వెంటనే పడకపోయినా 2-3 డేస్ లో అయితే పడతాయి. ఈ లోపు సచివాలయాలకు అయితే డేటా అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా డబ్బులు అయితే అకౌంట్ లో పడకపోయి ఉంటే కనుక వాళ్ళు ఆ లిస్టులో చెక్ చేసుకుంటే కనుక ఎవరైతే ఎలిజిబుల్ అయ్యి డబ్బులు పడలేదో వాళ్ళకి ఏ ఏ కారణాలతో అమ్మఒడి అమ్మక వందనం అనేది అందట్లేదు అనేది అయితే ఆ లిస్టులో తెలుస్తుంది అనేది చెప్పడం జరిగింది. అయితే మనకి ఏ పాలిటెక్నిక్ చదువుతున్నా అలాగే ఇంటర్ చదువుతున్నా పడుతుందా అంటున్నారు. ఇంటర్ వాళ్ళకే పడుతుందండి, పాలిటెక్నిక్ వాళ్ళకి పడదు. పాలిటెక్నిక్ అనేది ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే అమ్మక వందనం అనేది రాదు. 1 నుంచి 10వ తరగతి వరకు చదివే వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి, సెకండ్ ఇయర్ పాస్ అయిన వారికి కూడా ఇదైతే పడే అవకాశం అయితే ఉంటుందండి. పాలిటెక్నిక్ వాళ్ళకి అయితే లేదు. మీరు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ పాస్ అయినా ఫెయిల్ అయినా డబ్బులు అయితే అందుకోవడం అయితే జరుగుతుంది. ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో అందరికీ కూడా రేపొద్దున అయితే లిస్టులు రావడం జరుగుతుంది. అందులో ఎందుకు ఎలిజిబుల్ అయ్యారు అనేది అయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రేపటికి పూర్తి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. 6 స్టెప్ వెరిఫికేషన్ లో కూడా చాలా మందికి పోయే అవకాశం ఉందండి. అయితే ఈ అమ్మక వందనానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ కాదని తెలుసుకోవాలంటే ముఖ్యంగా మీకు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలండి. ఇంకొకటి ఏంటంటే మీ పిల్లలు ఖచ్చితంగా 75% హాజరైతే పడి ఉండాలి. ఇది ఇంగ్లీష్ మీడియం అలాగే గవర్నమెంట్ స్కూల్స్ లేదా ప్రైవేట్ స్కూల్స్ రెండింటికి అయితే ఈ అమ్మక వందనం అనేది అందుతుంది. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. రేపు అందరికీ పడాలని కోరుకుంటున్నాను ఈ అమ్మక వందనం డబ్బులు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.